హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు మరొక మినీ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చానండి. మినీ బ్లాగ్ కుర్తా సెట్స్. ఈ కుర్తా సెట్స్ లో ఏంటంటే 3 పీస్ కుర్తా సెట్ ఉంది, 2 పీస్ కుర్తా సెట్ ఉంది, లాంగ్ ఫ్రాక్ కూడా ఉంది అనమాట. మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ తోటి మల్టిపుల్ ప్రైజెస్ తో కూడా ఉంది. ప్రైజెస్ అయితే స్టార్టింగ్ 490 అండి, 490 450 అని చెప్తుంటాను కదా, అందులో ఒకటి రెండు ఉంటాయి అనమాట. నేను అది స్టార్టింగ్ అని చెప్తుంటాను. ఇంకా అలా పెరుగుతుంటాయి అనమాట. అది స్టాండర్డ్ కాదు. మళ్ళీ మీరు 450 డ్రెస్ అన్నారు, 490 డ్రెస్ అన్నారు, ఇంట్లో ఇంత కాస్ట్ ఉంది ఏంటి అనకండి. డ్రెసెస్ అయితే మనకి 800 వరకు అయితే ఉందండి. 450 490 నుంచి 800 వరకు అయితే ఉందన్నమాట. అది జెన్యూన్, ఏదైనా మన బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ లో జెన్యూన్ గా ఉంటది, జెన్యూన్ ప్రొడక్టే ఉంటది, జెన్యూన్ వర్డ్సే ఉంటదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ వ్లాగ్స్ చేయడం కూడా నాకు వస్తుంటారు కదా కామెంట్స్, ప్రీవియస్ వీడియోలో కామెంట్స్, దాన్ని ఫాలో అయిపోయి నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంటాను అనమాట. సో మీరు ఎవరైనా న్యూ వ్యూవర్స్ అయ్యింటే మీరు కూడా కమెంట్స్ చేయవచ్చు అండి. నెక్స్ట్ మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, మీరు ఎక్కడైనా చూసి మీకు నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డౌట్ఫుల్గా ఉంటే నాకు కమెంట్ చేశారనుకోండి, నేను సేమ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. పాత వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే, వ్యూవర్స్ ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతుంటారు అనమాట. మన ఛానల్కి అయితే ఆ స్పెషాలిటీ ఉంది. వ్యూవర్స్ కమెంట్ మీదే మూవ్ అవుతుంటుంది అనమాట ఛానల్. సో మీకు ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేజ్ చేసుకోవాలి డౌట్ఫుల్గా ఉంటే మీరు కమెంట్ చేస్తే, సజెస్ట్ చేస్తే, అలా కాదు ఇలాగని చెప్పిన మన బ్లాగ్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇదైతే మన ఛానల్కి ఉన్నది స్పెషాలిటీ. మీకు ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయాలన్నా, ఏదైనా కమెంట్ చేయాలన్నా, అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ చేయాలి ఏంటి అన్నది అది చెప్తున్నాను. చెప్తే సేమ్ అలా ఫాలో అయిపోదాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ వెళ్ళే ముందు నేను వేసుకున్న డ్రెస్, ప్రీవియస్ వీడియో డ్రెస్ మీకు పరిచయం ఉండే ఉంటుంది. బ్లాక్ కలర్ ప్యూర్ కాటన్ డ్రెస్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్తో నెక్ వచ్చింది, 2 పాకెట్స్ వచ్చాయి. సూపర్గా ఉంది డ్రెస్ అయితే. ఫుల్ పిక్ అయితే పెడతాను. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేసుకునే డ్రెస్కి మంచి కమెంట్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద కమెంట్స్. డ్రెస్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఈ వీడియోలో కూడా నేను లింక్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోలేదు. అందులో ఫస్ట్ డ్రెస్ వచ్చినడికి పెద్ద అనార్కలి డ్రెస్ అండి. ప్రీవియస్ వీడియోలో నేను బ్లూ కలర్ డ్రెస్ చూపించాను చూస్తే అలా పెద్దగా వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ప్యాటర్న్ డిఫరెంట్ అనమాట. దానికి దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి, ఫ్రాక్ టైప్ లోని. చాలా మంది ఏం చెప్తున్నారంటే అనార్కలి కుర్తా టైప్ షేర్ చేయండి అక్క అంటున్నారు. సో కొంచెం అయితే అనార్కలి ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను. మాక్సిమం నేను అనార్కలి చేస్తాను, సైడ్ కట్స్ చాలా తక్కువ చేస్తాను అనమాట. ఈరోజు బ్లాగ్ లో అయితే ఇది అనార్కలి టైప్ వచ్చింది. ఇంకోటి కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటాను, సెమీ అనార్కలి ఉంది ఇంకోటి. ఇది చూసేద్దామండి. చూడడానికి ఎంత పెద్దగా ఉన్నట్టు భారీగా ఉంది డ్రెస్. దీన్ని బట్టి అర్థమైపోతుంది గేర్ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది డ్రెస్కి అయితే. 3 పీస్ కుర్తా సెట్ అండి. టాప్ బాటమ్ మనకి దుపట్టా కూడా ఉందనమాట. ఇది కుర్తా మంది. ఇది ఎంత భారీగా ఉందో. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి. ఇంత పెద్దగా ఉంది. సైజు XXL తెప్పించాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను అన్ని XXL డ్రెస్సెస్ తెప్పించానండి. అన్ని లూజ్ అని చెప్పాను. స్కై బ్లూ కలర్ డ్రెస్కి కూడా బ్యాక్ ఇలా బ్యాంగిల్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి పెట్టాను. షార్ట్ డ్రెస్సెస్ చూపించాను చూసారా, అన్ని లూజ్ అయిపోయాయన్నమాట. ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే కాటన్ కాబట్టి నేను కొంచెం పెద్దవే తెప్పించానండి. దానికి నాకు ప్రాబ్లం ఉంది. పైజామాతో మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, పాత వ్యూస్కి తెలిసే ఉంటుంది. సో తెప్పించాను. టాప్స్ అయితే ప్యాంట్స్ అయితే సరిపోయింది, కానీ కుర్తాస్ అన్ని లూజ్ అయిపోయాయన్నమాట. మేబీ అవి ఒకసారి వాష్ చేస్తే మనకి సెట్ అయిపోద్ది. కొంచెం 1 ఇంచ్ ఇట్లా ఉంటుంది కదా కాటన్కి, అది ఉన్నదే కదా. ఈ డ్రెస్ చూసేద్దాం. ఇది కూడా చాలా పెద్దగా అనిపిస్తుందండి. ఇది ప్యాటర్న్ ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటాను కదా, ఇక్కడ స్టిచ్చింగ్ కొంచెం పైకి ఉంటుందని. పైకే ఉంది, మరి ఎలాగుంటుందో డిఫరెంట్ ప్యాటర్న్ అయితే అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లై చూసారు ఎంత ఉంది, చాలా పెద్ద ఫ్లై అండి. తీస్తున్న కొద్దీ వస్తుంది అనమాట. ఇలాగా ద్రౌపదికి కృష్ణుడు చీర పెట్టినప్పుడు లాగుతున్న కొద్దీ వస్తుంటుంది కదా, అలా అనమాట. పెద్దగా చాలా బాగుంది. అయ్యో ఎంత పెద్దగా ఉందో. ఎల్బో స్లీవ్స్ వచ్చిందండి. ఈ నెక్ జస్ట్ ఇలాగా మనకి బోట్ నెక్ టైప్ వస్తుంది అనుకుంటా, దగ్గరికి ఇలా బోట్ నెక్ టైప్ వస్తుంది అనుకుంటా. ఎల్బో స్లీవ్స్ మాట. ఇంకేమీ లేదు, డిజైన్ ఏమీ లేదు, జస్ట్ కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ ఇది. ఇలా ఉంది డిజైన్, అలాంటిది ఏమీ లేదు. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్యూర్ కాటన్తో వచ్చిందన్నమాట అది. ఇది ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి కుర్చీలా వచ్చేయమంట. ఇలా కుర్చీలాగా వచ్చింది. మొత్తం ఇలాగ గేర్ ఉన్నది. నేను వేసుకుని సైడ్న పిక్ పెడతాను. ఇంత లూజ్ ఉంది ఏంటో నాకు అర్థం కాలే. చాలా పెద్దగా వచ్చింది. ఇది ఏంటంటే ఈ మనం చూసారా లెహెంగాస్కి ఉంటుంది, ఇక్కడ ఒక ప్యాటర్న్ డిజైన్ ఇచ్చి ఇలాగ జాయింట్గా స్టిచ్ చేస్తారు కదా, ఎక్కువ కుర్చీలుగా లాగా వస్తుంది కదా, ఆ టైప్ ప్యాటర్న్ అనమాట. ఇలా వచ్చింది, అందుకే ఇంత వచ్చిందండి బాబాయ్. ఇలా పొడిచితే కనీసం ఇది ఒక 5-6 మీటర్లు ఉంటుందేమో. ఎంత వచ్చింది చూడండి. బాబు ఇంకా వస్తుంది, ఇంకా ఉంది.
చాలా ఉందండి. ఇలా కొలుచుకున్న మీటర్ 2 అంటే 4 6 ఇది ఒక మీటర్న్నర 7.5 మీటర్లు. అమ్మో బాబోయ్ 8 మీటర్లు ఉందండి. చీర కూడా అంత ఉండదు. చాలా పెట్టారు. చాలా బాగుంది డ్రెస్ అయితే. చాలా ఫ్లై ఉందండి. చాలా బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట డ్రెస్ అయితే. చూసారా ఎంత ఉన్నది? దగ్గర దగ్గర 8 మీటర్స్ ఉంది. ఇదంతా మనకి 8 మీటర్స్. ఎంత గేర్ ఉందో బ్లూ కలర్ డ్రెస్ కంటే ఎక్కువ ఉందండి. దీనికి లైనింగ్ ఏమీ లేదు. ప్రీవియస్ వీడియో నేను మెరూన్ కలర్ ఒక డ్రెస్ స్టార్టింగ్ లో పెట్టాను కదా, దానికి ఫ్రంట్ అంతా మనకి లైనింగ్ క్లాత్ ఉందని నా వీడియోలో చెప్పలేదు అనమాట. ఆ తర్వాత చూసుకున్నాను, నేను వేసుకున్నట్టు చూసుకున్నాను అనమాట. అది అంటే మనకి ఇదంతా యోగ్ పార్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, అది మనకి గుచ్చుకోకుండా ఇచ్చినట్టు ఉన్నారు. అది నేను చెప్పలేదు అనమాట. ఎవరైనా కావాల్సి తీసుకోండి, బాగుంది ఆ డ్రెస్ కూడాను. ఇదైతే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మంచి ఫ్లై అయితే ఉందనమాట. బాటమ్ అయితే నార్మల్ పలాజో టైపే వచ్చింది. నార్మల్ పలాజో ప్యాంట్ విత్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ఇలా వచ్చిందన్నమాట. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్. ఇంకా దుపట్టా మనకి రెడ్ కలర్, డ్రెస్ మనకి కొంచెం మెరూన్ కలర్ లో వచ్చింది, దుపట్టా ఏమో రెడ్ కలర్ లో వచ్చిందండి. ఈ కలర్ కి మీరు డిఫరెంట్ చూడొచ్చు. ఇలా వచ్చింది మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్. చాలా పెద్ద దుపట్టా వచ్చిందండి. బాగుందండి డ్రెస్, చాలా బాగుంది. సార్ డ్రెస్ కి దుపట్టా అంత లూజ్ గా ఉంది, చాలా బాగుంది డ్రెస్ అయితే. ఎవరికైనా వస్తే పర్చేస్ చేసుకోండి. కలర్స్ కూడా ఉంది. బ్లూ ఒకటి ఉంది అనుకుంటా, బ్లూ బ్లాక్ 3 కలర్స్ ఉంది అనుకుంటా. సైజెస్ మనకి XXL కి అవైలబుల్ గా ఉంది. XXL చాలా లూజ్ గా ఉంది. నెక్స్ట్ డ్రెస్ అయితే హాఫ్ వైట్ కలర్ లోని స్కై బ్లూ ఇంకా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. త్రీ పీస్ కుర్తా సెట్ ఇది. టాప్ బాటమ్ దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి. కోటా కాటన్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. ఇంకా టాప్ బాటమ్ వచ్చడానికి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది కుర్తా ఇలా హాఫ్ వైట్ తో వచ్చింది. సింపుల్ నెక్ ఇలా పైపింగ్ పెట్టి ఇలా ఇచ్చారండి. సింపుల్ గా వీ నెక్ ఇచ్చారు. ఎల్బో స్లీవ్స్ ప్రింట్ మాట, ఇదంతా ప్రింట్, ఇలాగ స్కై బ్లూ ప్రింట్ అయితే వచ్చింది. చిన్న యానిమల్ ప్రింట్ అండి, జిరాఫీ ప్రింట్ అయితే వచ్చింది మాట. ఇలాగా కిందకి సేమ్ అదే ప్యాటర్న్ ప్రింట్ మాట. మనకి స్లీవ్స్ కలర్ వచ్చింది, అదే ప్యాటర్న్ లో వచ్చింది. కింద పైపింగ్ లాగా వచ్చింది, పైకి వచ్చినట్టే నెక్ కి స్లీవ్స్ కి వచ్చినట్టే వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్ కింద ఉంది. బ్యాక్ కూడా కింద ఉంది, ఫ్రంట్ కూడా ఉంది. హాఫ్ వైట్ డ్రెస్. బాటమ్ వచ్చినప్పటికీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ తో వచ్చిందండి. ఇలాగా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. డ్రెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. విత్ పాకెట్ ఉన్నది, ఒక పాకెటే ఉన్నది. ఈ సమ్మర్లో ఎక్కువ మనం వెకేషన్స్ కి జర్నీకి వెళ్తాం కదా, ఆ జర్నీ టైంలోనైతే మనకి పనికి వస్తుందండి. ఏంటంటే ఇవి ఎక్కువ ఐరన్ అక్కర్లేదు. ఈ రేయాన్ ఫ్యాబ్రిక్ కి కొంచెం ఇక్కడ వీటి దగ్గర ముడతలు పడిపోతుంటాయి, కానీ ఓకే చల్లగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు అండి డ్రెస్సెస్ లోని. మనం జర్నీ ప్లాన్ చేస్తుంటే సమ్మర్ లోని తీసుకోండి డ్రెస్సెస్. చాలా కలర్స్ ఉంది. వైట్ అయితే మనకు కొంచెం కూల్ గా కూడా ఉంటుంది కదా హాట్ టెంపరేచర్ కి. ఇంకా దీనికి దుపట్టా కూడా వచ్చింది అనమాట, కోటా కాటన్ తోటి. సేమ్ దీని బ్లూ ప్రింట్ వచ్చింది కదా, సో బ్లూ కలర్ దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా ప్లెయిన్ కాదు, ఇది డబుల్ షేడ్, బాగుందండి. బ్లూ వైట్ అనమాట దుపట్టా. డ్రెస్ మనకి వైట్ బ్లూ కదా, దుపట్టా ఇట్లా బ్లూ వైట్ వచ్చింది. మొత్తం డ్రెస్ పేరప్ చేసినప్పుడు చాలా బాగుంటుందని, మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది. డ్రెస్సెస్ పర్పస్ ఎక్కువ ఎవరికి తెలుసండి, ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అవుతారు కదా అమ్మాయిలు, వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ మాట డ్రెస్సెస్ తోటి. అంటే ఇవి మనకి వాషింగ్ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. జస్ట్ వాటర్లో సర్ఫ్ వాటర్లో కొంచెం పెట్టేసుకుంటే క్లీన్ అయిపోద్ది, తొందరగా ఆరిపోతాయి. మెయిన్ తొందరగా ఆరిపోతుంది. వాళ్ళకి ఈజీగా ఉంటాయి అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్తో అయితే. ఎక్కువగాను హాస్టల్లో స్టే చేసిన పిల్లలకి, వాళ్ళకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. రెగ్యులర్ వేర్కి ఇలాంటివి చాలా బాగుంటాయి. చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది, డీసెంట్ లుక్ ఉన్నది. ఫ్యాబ్రిక్ కూల్ ఫ్యాబ్రిక్, మన బడ్జెట్లో వస్తుంది అనమాట. అక్కడికి కావాల్సి తీసుకోండి. కలర్ చాయిస్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం హాఫ్ వైటే, బట్ ఇది 2 పీస్ కుర్తా సెట్ అనమాట. టాప్ ఇంకా బాటమే వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ముందు కుర్తా చూసేద్దాం. ఇది కూడా మంచి వీడియో పాజ్ లో పెట్టేసి ఈ మొత్తం మడ తిప్పేసి వీడియో చేస్తే అనమాట. తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూసేది ఎక్కడో మాయమైపోయింది, అందుకే చేస్తున్నానండి. అందుకే మొత్తం అయితే మడతలు ఊడిపోయింది అనమాట. ఇలాగ ఉంది. ఇదేంటంటే ఇది కూడా హాఫ్ వైట్ కుర్తా సెట్ అండి. 450 రూపీస్ ఎంతో పడుతుందండి. రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట. ఇలాగ ప్రింటెడ్ తోటి ఇది కూడా వచ్చింది, చాలా బాగుంది. మీరు వీడియో చేస్తాను అనుకుని పాజ్ లో పెట్టి చేస్తే అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొంచెం అలా జరుగుతుంటుందండి. ఇందాక ఎవరో వచ్చారనమాట, కాలింగ్ మీద కొడితే బయటికి వెళ్ళి మర్చిపోయి అలా కంటిన్యూ చేసేస్తాను అనమాట. దీనికి నెక్ అయితే ఇలాగ వచ్చింది. ఇందాక చూపించిన వైట్ డ్రెస్కి మనకి వీనెక్ వచ్చింది కదా, దీనికి ఇలా వచ్చింది, చిన్న స్లిట్ లాగా వచ్చి. మళ్ళీ ఇది కంటిన్యూస్ క్లాత్ కాదండి, వేరే ప్యాటర్న్ ప్యాచ్ వర్క్ లా పెట్టారు అట్లాగా యోక్ పార్ట్ దగ్గర.
ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ పెట్టారు. బాగుంది. ఎల్బో స్లీవ్స్ అండి. ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్కి కొంచెం కుర్చీలా అలా వచ్చిందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, బాగుంది. సైడ్ స్లిట్స్, ఇలా సైడ్ స్లిట్స్ వచ్చింది. రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇది కొంచెం సీత్రూ అయితే ఉందండి, కొంచెం సీత్రూ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. జర్నీ పర్పస్కి ఇది కూడా చాలా బాగుంటుంది. ప్యాంట్ వచ్చినప్పటికి ఇలాగా ఎలాస్టిక్ వేస్ట్ ప్యాంట్తో వచ్చింది, చాలా బాగుందండి. ఈసారి డ్రెస్సెస్ అన్ని పైజామాస్ చాలా పెద్దగా ఇచ్చారు. ప్రీవియస్ వీడియోలో కూడాను పైజామాస్ అన్ని చాలా పెద్దగా ఇచ్చారు. 450 రూపీస్ డ్రెస్సెస్లో కూడా పైజామాస్ కొంచెం ఎంత పెద్ద ఫ్యాబ్రిక్తో ఇవ్వరండి, కొంచెం టైట్గా అలా ఉంటాయన్నమాట. బట్ ఇవైతే చాలా బాగుందండి, పెద్ద ఫ్యాబ్రిక్స్ తోటి, అంటే కొంచెం లూజ్గా అలా ఇచ్చారన్నమాట. పాకెట్ ఉంది బాటమ్కి. అది ఇది రెండు చేస్తాను ఇందాక. బ్లాగ్ అయితే మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది రస్ట్ ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి. ఇది ఒక 3 పీస్ కుర్తా సెట్. వీనెక్ వచ్చింది మట్లాగా, ఇలా వీనెక్ అయితే వచ్చింది. ఓపెన్ ఏం లేదండి, జస్ట్ ఇంతవరకు ఇలా ఉందన్నమాట అంతే. ఇంకా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, ఒకవైపు అంతా ఇలా మల్టిపుల్ కలర్స్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఒకవైపు మనకి ఇలాగా సిల్క్ కాటన్ థ్రెడ్తో అయితే వచ్చింది. ఒకవైపు ఇలాగ మల్టిపుల్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. మొత్తం ఇలాగా అంటే ఈ లైన్ అంతేలా ఈ లైన్ అంతేలా ఇలా వచ్చింది అనమాట. ఇది నేను సెమీ అనార్కలి అనుకున్నాను అనమాట. ఇందా చెప్పాను కదా సెమీ అనార్కలి ఒకటి ఉన్నది అని చెప్పాను కదా. అనార్కలి మెరూన్ కలర్ డ్రెస్ ఫుల్ గేర్ చూపించినప్పుడు ఇది సెమీ అనార్కలి అనుకున్నాను అనమాట. సెమీ అనార్కలి కాదు, సైడ్ స్లిట్ వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ మనకి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్, అంటే కొంచెం కాటన్లో సిల్క్ మిక్స్డ్ టైప్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్. చూడడానికి అయితే బాగానే ఉంటుంది, మెత్తగానే ఉంటుంది. కలెక్షన్ ఏంటంటే అండి మొత్తం కాటన్ కాదు, మిక్స్డ్ కలెక్షన్. స్టార్టింగ్లో చెప్పాను కదా అంతా అలాగే ఉందనమాట. చాలా మంది ఏం కమెంట్ చేస్తున్నారంటే కాటన్ డ్రెస్లే అన్ని పెట్టకండి, కొంచెం ఇవి అవి కలిపి పెట్టండి అని. అంటే కాటన్ మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టమైపోతుంది కదా, అందువల్ల అనుకుంటాను. సో నేను అందుకే కొంచెం మిక్స్డ్ తీసుకొస్తున్నానండి కలెక్షన్స్కి. మొత్తం డ్రెస్ అయితే ఇలా ఉంది. బ్యాక్ ప్లెయిన్, ఫ్రంట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, పాకెట్ వచ్చింది. ఇది కూడా చాలా లూజ్గా ఉందండి పైజామా, చాలా లూజ్గా ఉంది. చెప్తున్నాను కదా ప్రీవియస్ వీడియోలోని ఈ వీడియోలోని కలెక్షన్లో డ్రెస్సెస్ అయితే పైజామాస్ చాలా లూజ్గా చాలా మంచి కంఫర్ట్గా ఇచ్చారనమాట. ఇలా ఉంటేనంటే మనం కూర్చోడానికైనా, నడవడానికైనా, పరిగెట్టడానికైనా, గెంతడానికైనా, పద్మాసనంలో కూర్చోడానికైనా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఎంత లూజ్గా చూడండి. ఈ కిస్తా దగ్గర కూడా చాలా లూజ్గా ఇచ్చారండి. ఈ స్టిచ్చింగ్ కూడా చాలా లూజ్గా ఇచ్చాను. ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్ ఇస్తుంటానండి. డ్రెస్కి స్టిచ్చింగ్ ఎలాగుంది, లూజ్గా ఉంది, ఎంత టైట్గా ఉన్నది అని చెప్తుంటారు. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే డీటెయిల్ డిస్క్రిప్షన్ మీకు అయితే దొరుకుతుందండి వీడియోలోని. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తుంటాను నేను. అందుకే వీడియోస్ అయితే కొంచెం లెంతీ అవుతుంటుంది. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్న విషయం ఇక్కడ ఇంకేమీ కాదు. సో కొంచెం లెంతీ అయితే అవుతుంటుంది అనమాట. ఇంతగా చెప్తానంటే కిస్తా దగ్గర మనకి స్టిచ్చింగ్ కొన్ని డైమండ్ షేప్లో వచ్చాయని చెప్తాను. అలా అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పేస్తుంటాను. మీరు పిక్ చూసిన వెంటనే కొనేస్తారు కానీ అవన్నీ డీటెయిల్ డిస్క్రిప్షన్ మీకు ఎవరు కదా. సో ఇక్కడ చూసుకొని మీరు తీసుకుంటారు కాబట్టి నాకు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. టాప్ బాటమ్ వచ్చినప్పటికి కొంచెం కాటన్ బ్లెండ్ అయితే వచ్చింది, కానీ దుపట్టా అయితే ప్యూర్ కాటన్ వచ్చిందండి. మెత్తగా ఉందన్నమాట, మల్మల్ కాటన్ లాగా ఉంది, చాలా బాగుంది. పెద్ద సైజ్ దుపట్టా అండి. దుపట్టాలు ఏంటి, పైజామాస్ ఏంటి, చాలా బాగుంది. మంచి సైజెస్తో ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ ఇంకా ఎల్ తీసుకుంటే ఎస్ వచ్చేయడం, కాకపోతే ఎక్స్ఎల్ తీసుకుంటే ఎల్ వచ్చేయడం అలా లేకుండా ఏ సైజ్కి ఆ సైజ్ ఉంది. మంచిగా ఉంది, చాలా బాగుంది. దుపట్టా అయితే ఇలా ఉంది, చాలా పెద్ద దుపట్టా అండి. ఈ మొత్తం డ్రెస్ వేసుకొని సైడ్ని పిక్ పెడితే చూసి తీసుకోండి. కలర్ చాయిస్ కూడా ఉంది. సైజెస్ మనకి డబల్ ఎక్స్ వరకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఒక లాంగ్ ఫ్రాక్ అండి. చాలా రోజుల నుంచి మా అమ్మాయి చెప్తుంది మాట ఈ మోడల్ కుట్టమని. అసలు ఈ మోడల్ పాత పడిపోయి సంవత్సరం పైన 2 సంవత్సరాల పైన అయిపోతుంది. అయినా పాపం దానికి నేను డ్రెస్ అయితే కుట్టలేదు అనమాట. సో ఇప్పుడు నాకు కొంచెం తక్కువ ప్రైస్లో అమెజాన్లో దొరికింది. సో ట్రైల్ వేద్దాంలో ఒక 2 సార్లు వేసుకున్నాక ఎవరికైనా ఇచ్చి తీసుకున్నాను అనమాట. కలర్ బాగుంది కదా తీసుకున్నా. మనకి ఇదేంటంటే హాఫ్ పట్టు ఉంటుంది కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టారు. కలర్ చాలా బాగుంది. బట్ నాకు ఇందులో నచ్చకపోవడం ఏంటంటే ఇలాగ ఇచ్చారు. ఇది నారాయణపేట శారీస్తో స్టిచ్ చేస్తారు కదా లాంగ్ ఫ్రాక్, ఆ మోడల్ అనమాట. ఈ జెరీ కొంచెం నాకు నచ్చలేదు. ఇది రెడ్ కలర్ వేయకుండా వేరే కలర్ దేని వేస్తుంటే బాగుంది, ఇలాగ వచ్చిందండి. ఈ మొత్తం స్లీవ్స్ ఇలా వచ్చింది. డ్రెస్ కలర్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. ఇది రెడ్ కాకుండా గ్రీన్ కలర్ ఏదైనా వేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. ఇలా వచ్చిందన్నమాట. మొత్తం చాలా గేర్ వచ్చిందని కింద సేమ్ ఇది స్లీవ్స్కి ఎలాగ వచ్చిందో అదే జెరీ కింద కూడా ఇచ్చారు. ఎలిఫెంట్ డిజైన్తో పికాక్ ఎలిఫెంట్ పికాక్. ఇక్కడ మాత్రం మనకి మళ్ళీ ఎలిఫెంట్ వచ్చింది. ఇలా పోట్లీ బటన్స్తో ఇలా వేసారు. ఇదంతా పికాక్. సేమ్ మనకి నారాయణపేట చీరలు ఎలాగుంటుంది బార్డర్, అది మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. చాలా పాత మోడల్ ఇది.
బట్ తక్కువ ప్రైస్ 500 రూపీస్ దొరికిందన్నమాట. ఒకసారి వేసేసుకుంటారులే, దాని కోరిక కూడా తీరిపోద్ది కానీ తీసుకున్నాను. అంత బాగుంది, ఆ కలర్ చాలా బాగా నచ్చింది. ఇదంతా కుచ్చిళ్ళ చాలా బాగా ఇచ్చాను. చిన్నపిల్ల సైజ్ కూడా ఉందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తీసుకోండి. కావాల్సిన లంగా జాకెట్ కూడా ఉన్నాయి, సూపర్ బాగుంది, చాలా బాగుంది. సైడ్ పిక్ పెడతాను చూడండి, చిన్న పాపది చూడండి ఎంత బాగుంది, మంచి గేర్ వచ్చింది, చాలా బాగుంది. స్టిచ్చింగ్కి మనకి అయిపోతుందండి 1000 రూపీస్. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే ఇక్కడ మా ఇంటి దగ్గర 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా ఫ్యాబ్రిక్ కాస్ట్ 1500 అయిపోద్ది అనమాట. 500 దొరికిందా తీసుకున్నాను. ఒక రెండు సార్లు వేసుకుని నేను డబ్బులు వచ్చేస్తాయి. లైనింగ్ క్లాత్ అయితే మనకి బాడీ పార్ట్ వరకు ఇచ్చారండి, ఇంతవరకు ఇచ్చారనమాట. కింద వరకు అయితే ఏం లేదు. ఇంకా స్లీవ్స్కి ఇచ్చారు. స్లీవ్స్కి రెడ్ కలర్ వేస్తారు, రెడ్ కలర్ జరిగా, సో రెడ్ కలర్ వేస్తారు. దీనికి ఇట్లా పర్పుల్ కలర్ వేస్తారు. ఎవరికైనా కావాల్సి తీసుకోండి, నచ్చితే. నాకు ఈ కలర్, ఈ రెండు కలర్స్కి సెట్ కాలేదు అనిపించింది, మరి నా ఒపీనియన్ అది. ఇంకా ఫ్రంట్కి అయితే ఇలా నెక్ ఇచ్చారు, బ్యాక్ కొంచెం డీప్ నెక్ వచ్చింది. ఎక్కడ ఓపెన్ అలాంటిది ఏం లేదండి, జిప్ బటన్స్ ఏమీ లేదు, డైరెక్ట్లో పెట్టేసుకోవడమే. బాగుందండి, ఓకే. అంటే 500కి అయితే పర్వాలేదు. ఏంటంటే మనకి అమెజాన్లో బజార్ అని ఒకటి ఉంటుందండి, అందులో కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. మీరు ఎలా సర్చ్ చేసుకుంటే వెళ్తే దొరుకుతుంది. నేను లింక్ ఇస్తాను కదా, మీరు చూడండి, ఓపెన్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇందులోనే సేమ్ కలర్, అంటే ప్రెసెంట్ ఈ ప్రైస్కి అయితే సేమ్ కలర్ లేదు, గ్రీన్ ఉంది. ఇదే కలర్ మీరు నార్మల్ అమెజాన్ యాప్లోనైతే 800 పడుతుంది అనమాట. అమెజాన్ అని బజార్ అని ఉంటుంది అనమాట, అంత కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. చాలా తక్కువ ప్రైస్ డ్రెస్సెస్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా అమెజాన్లో డ్రెస్సెస్ కొన్నప్పుడు అలా సర్చ్ చేసి తీసుకోండి. మామూలు డ్రెస్సెస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కి మీకు వస్తుంది అనమాట. అంటే నార్మల్ రేట్ ప్రైజెస్ కంటే ఇల్లు కూడా తక్కువ ప్రైస్కి వస్తుంటుంది. నేను ఆ లింక్ ఇస్తాను చూడండి, ఈ డ్రెస్కి లింక్ ఇస్తాను కదా, మీరు ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోద్ది. సర్చ్ చేసి తీసుకోండి. మొత్తం మీరు బ్లాగ్లో అయితే 4 కుర్తా సెట్స్, అలాగే ఇది ఒక లాంగ్ ఫ్రాక్, 5 డ్రెస్సెస్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ డ్రెస్కి కూడా లింక్ ఇస్తాను, ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది, ఈ వీడియోలో కూడా ఇస్తాను. నచ్చితే పర్చేజ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.